వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆరోగ్యం మానవ హక్కు, కానీ ఈఎస్ఐ కార్మికులకు అది అందరి కలగా మారింది. స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని బీమా వైద్య సేవల ఐఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో సిబ్బంది కొరత తీవ్రమై లక్షలాది మంది కార్మికులు కనీస వైద్య సేవలకే ఇబ్బందులు పడుతున్నారు. 4వ తరగతి ఉద్యోగుల నుంచి వైద్యుల వరకు భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉండడంతో ప్రాథమిక వైద్యం కూడా సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. బీమా వైద్య సేవల ఐఎంఎస్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో సిబ్బంది తగినంత లేకపోవడంతో రోగులు కనీస వైద్య సేవలకు సైతం ఇబ్బంది పడుతున్నారు. 4వ తరగతి ఉద్యోగుల నుంచి వైద్యుల వరకు భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఎంఎస్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలో మొత్తం 1619 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవలే కార్మిక శాఖ మంత్రి వివేక్ నిర్వహించిన సమీక్షంలో వెల్లడైంది. అయితే మనం చూసుకుంటే సాధారణంగా డిస్పెన్సరీలో రోజుకు 100 మంది కార్మికులు, పేషెంట్లు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ డాక్టర్లు లేకున్నటువంటి పక్షంలో, పాక్షికంగా ఉన్నటువంటి పక్షంలో పేషెంట్లు మళ్ళీ తిరిగి వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇదంతా కూడా వైద్యుల కొరత వల్లే. అక్కడ వైద్యులు తగినంతలో లేకపోవడం వల్ల ఎవరైతే పేషెంట్లు వెళ్తుంటారో వారు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోట్లల్లో బడ్జెట్ అయితే కేటాయిస్తారు, ఇవి వినియోగం లేకుండా దాన్ని రిటర్న్ పంపించేస్తున్నారా? అయితే ఇంత పోస్టులు ఖాళీగా ఉండగా, ఒకవైపు నిరుద్యోగులు ఉండగా భర్తీ ఎందుకు చేయట్లేదు అనేటువంటి ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. ఈ ఖాళీలను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల సంఖ్య 18 లక్షల వరకు ఉంది. వారి కుటుంబ సభ్యులను కలిపితే లబ్ధిదారుల సంఖ్య సుమారు 70 లక్షల వరకు ఉంది. ఒక్కో కార్మికుడు వైద్యం కోసం ఈఎస్ఐ ఏటా 3,000 రూపాయల చొప్పున రాష్ట్రానికి అందిస్తుంది. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని ఈఎస్ఐ పరిధిలో సనత్ నగర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నడుస్తున్నాయి. అక్కడ సిబ్బంది మెరుగ్గానే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని బీమా వైద్య సేవల విభాగం పరిధిలో 5 ఆసుపత్రులు, 56 డిస్పెన్సరీలు ఉన్నాయి. అక్కడ మాత్రం కొరత తీవ్రంగా ఉంది. సాధారణంగా కార్మికులు చిన్న చిన్న జబ్బులకు పరీక్షలు, వైద్యం డిస్పెన్సరీల్లోనే చేయించుకుంటారు. పెద్ద రోగాలకు చికిత్స, సర్జరీలు అవసరమైతే వైద్యులు ఈఎస్ఐ ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ప్రాథమిక పరీక్షలు చేసే దశలోనే సిబ్బంది తగినంత లేకపోవడంతో కార్మికులు అగచాట్లు పడుతున్నారు. కానీ ఆసుపత్రుల్లో పారామెడికల్ సిబ్బంది పోస్టులు 1597 మంజూరైతే సుమారు ఇందులో 1023 ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రుల నిర్వహణ, పారిశుద్ధ్యంలో 4వ తరగతి ఉద్యోగులే కీలకం. అయితే 428 పోస్టులకు ఉన్నది 275 మందిని మాత్రమే భర్తీ చేశారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 126, స్పెషాలిటీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ 16, డిప్యూటీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 4 ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో 600 పోస్టుల నియామకానికి కార్మిక శాఖ వైద్య నియామక బోర్డు గతంలోనే ప్రతిపాదనలు పంపించింది. అయితే ఈ నియామకాలు ఇంకా పూర్తి కాలేదు. విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీటి నియామకాలు వేగం చేయడంతో పాటు ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఇంతటి భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్న విషయం అధికారిక సమక్షంలోనే వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ నియామకాలు పూర్తి కాకపోవడానికి గల కారణం ఏంటి? లక్షలాది కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఖాళీ పోస్టుల భర్తీకి స్పష్టమైన కాల పరిమితిలో చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేటువంటిది ప్రతిపక్షాలు, వామపక్షాలు, ఇతర నిపుణులు ఆరోపిస్తున్నారు. 70 లక్షల మంది లబ్ధిదారులు ఆరోగ్య ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.